జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు ఏమనుకున్నాను, ఏమైపోయింది, అసలు ఎందుకు ఎందుకు నా కర్మిలా కాలిపోయింది. మా కర్మ కూడా కాల్చేశారండి. బానే ఇచ్చాను కదరా. ఇచ్చారులేండి. ఒకే ఒక్కటి సినిమాలో హీరోని చూడండి, ఒక్కరోజు సీఎం అయినా బోల్డ్ అని ఇచ్చాడు. మనకి నచ్చని మంచోళ్ళకే కదరా చేసింది. మీరు ఒక్కరోజు ఎమ్మెల్యే అయినా మాకు ఒక్కటన్నా చేశారా? ఎన్నో గుంజొచ్చని ఆశపడ్డాం, ఎందుకు ఇన్ని రోజులు కష్టపడింది. చిచ్చి రేయ్, మీ చీచీలు ఆపండ్రా. నాకే అసలు ఏం చేయాలో తెలియకపోతే అసలు మీ గోలేంట్రా అసలు. అసలు ఇదంతా కల అయితే బాగున్ను. కలే, ఇదంతా కలే కలే. నిజమేనా? చిచి చిచ్చి హలో, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. న్యూస్లో అంతా చూశాం శృతి గారు. ఇక నాకు చేయడం దేనికి? పరామర్శించడానికి చేయలేదు మేడం. మా దగ్గర భూపతి గారి షూరిటీతో 10 కోట్లు తీసుకున్నారు కదా, ఎప్పుడు ఇస్తారని అడగడానికి చేస్తున్నాం. ఎవరి దగ్గరున్నాయి? ఉన్నప్పుడు ఇస్తానులేండి. వాట్ ఆర్ యూ టాకింగ్ మేడం? కాలు కట్టింగ్. నేనే 10 రూపాయలు లేక ఏడుస్తుంటే 10 కోట్లంట. అలా కట్ చేయకూడదేమో మేడం. చేస్తేనే మళ్ళీ ఇక చేయడ్రా. చూసావా, ఇక డిస్టర్బ్ చేయను, ఉన్నప్పుడే ఇవ్వండి. సారీ అని మెసేజ్ పెట్టినట్టున్నాడు. శృతిరా ఇక్కడ. మీరు బ్యాంక్కి డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. మీ మీద చీటింగ్ కేసు పెడుతున్నాం. ఎక్కడున్నా సరే పట్టుకుంటాం. బామ్మో, ఇప్పుడెలా? దువ్వి మాట్లాడకుండా ఇప్పుడు ఎలా అంటే ఏం చేస్తాం మేడం? మనం ఇంకేమీ చేయలేంరా. ఇప్పుడు మనం ఎక్కడైనా కనిపిస్తే వెంటనే జైల్లో పెడతారు. ఇక మనకి ఆ భూపతి దిక్కు. పదండ్రా. బ్యాంకు వాళ్ళకి కనపడితే మేడం. అవునరా, అమ్మమ్మ, మనం కనిపించకుండా వెళ్ళాలి. వెళ్దాం. మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి రుణాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే వాళ్ళకిచ్చి మన ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తున్నారు. పైనుంచి మాకు ప్రెషర్స్ వస్తున్నాయి. రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సింది రైతులకి, వ్యాపారం చేసే వ్యాపారస్తులకి, అంతేకాని విదేశాలకి పారిపోయే వాళ్ళకి కాదు. ఈ పద్ధతి మార్చుకోవాలి. కట్టని వాళ్ళెవరో తెలుస్తుంది కదా. ఇక మీదటైనా ముందు జాగ్రత్తలు తీసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రామ్మోహన్ గారు ఉన్నారు. ఇమీడియట్ గా సీరియస్ యాక్షన్ తీసుకెళ్ళి స్థిరాస్తులు జప్తు చేయండి. ఓకే మేడం. మరి ఇంకా? నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆ శృతి మేడం. ఎంత ఇచ్చారు? 10 కోట్లు మేడం. అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు. అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అసలు 10 కోట్లు మీరు తనని ఎలా నమ్మించారు? ఎమ్మెల్యే అయితే తీర్చేస్తుంది అనుకున్నారా? అది మేడం, ఇది తప్పు. ఇలాంటివి నేను అస్సలు సహించను. సారీ మేడం. మీ సారీకి 10 కోట్లు వచ్చేస్తాయా? చెప్పండి సార్, నేను యాక్సెప్ట్ చేస్తాను. చెప్పండి. పోనీ షూరిటీ ఏమైనా తీసుకున్నారా? భూపతి గారు ఉన్నారు మేడం. భూపత? మరి చెప్పరే, భూపతే కడతాడు. ముక్కు పిండి వసూలు చేయండి. ఓకే మేడం. నేను వస్తాను, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.